చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ కలిగిన వాడు మంచోడు అని అంటున్నారు కదా. అంత మంచి కలిగిన దేవుడు నరకాన్ని ఎందుకు పెట్టాడు? ముందుగా అందరికి తెలియని విషయం, కొంతమంది తెలుసు, నరకం అనేది మనుషుల కోసం కాదు ఏర్పరిచింది, అది సాతాను కోసం, అపవాది కోసం సృష్టించబడింది నరకం. ఎందుకంటే అపవాది ఒకప్పుడు దేవదూతగా దేవుని యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నాడు, గర్వం చేత లోపంలో పడిపోయాడు. సో అపవాదికి వాడి యొక్క సైన్యం కోసం నరకాన్ని అనేది సృష్టించడం జరిగింది. సో అటువంటి అపవాది చేత ఈ రోజున దేవుని అపురూపంగా చేసుకున్న మనిషి చిక్కబడి వాడి మార్గంలో నడిచి అపవాదిగానే మారిపోయి పాపం చేసిన వాళ్ళు, ఇంకా పాపపు సంబంధులు అంటే అది అపవాది సంబంధులే కాబట్టి, సో అపవాదితో పాటుగా మనిషి కూడా నరకంలోకి పడిపోతున్నాడు, జారిపోతున్నాడు. ఇది దేవుడు మాత్రం ఆయన తోసివేసింది అయితే కాదు నరకం మనుషుల్ని. సో ఇది నరకం అనేది మనుషుల కోసం మాత్రం ఏర్పరిచింది కాదు, అపవాదికి వాడి యొక్క సైన్యం కోసం ఏర్పరిచింది. మనిషి పాపంలో పడి అపవాదికి దగ్గర అవడం, అపవాది చేత నడిపించబడడం చేత వాడితో పాటు నరకంలో పడుతున్నాడు. సో నరకాన్ని సృష్టించి ఆ దేవుడే నీ కోసం రక్షణ కూడా అందించాడు. అదేం ఊరికే రాలే, ఆయననే సమర్పించుకొని ఆయనే మరణించాడు మన కోసం. మరణించి ఆ నరక మార్గంలో నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, ఆ దారికి పోకుండా ఆయనకాయనే బలి అర్పణగా మారి మనిషిని ఆ త్రోవలో నడిపించడానికి రక్షణ మార్గం అనుగ్రహించాడు. ఇప్పుడు నిర్ణయాలు నీవే. ఒకవైపు నరకం అపవాది కోసం ఏర్పరిచింది ఉంది, అపవాది సంబంధిగా మారిపోయి దేవుడి మాట లెక్క చేయకుండా నరకంలో పడితే అది నీ పొరపాటు అవుతుంది. లేదు, దేవుడిచ్చిన ఆ రక్షణ పొందుకొని దేవుని మార్గంలో నడిస్తే నిత్య జీవితం నీదో.